30,000 అడ్వాన్స్ ఇచ్చారు. అంతా మంచిగా ఇచ్చానో లేదో ఒక చుట్టూ రైతులు కూడా ఏం బాబు అంతా మంచిగా ఇచ్చానో లేదా? అంతా మంచిగా ఇచ్చారు. 5 రూపాయలకి ఇచ్చారు. పాల మీద గ్యారంటీ ఇచ్చారు, రొమ్ము గ్యారంటీ ఇచ్చారు, గుడ్ల మీద గ్యారంటీ ఇచ్చారు. అనుకున్న పాలు రాకపోతే మళ్ళీ వాపస్ రమ్మన్నారు. నాకు బాగా అర్థం తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇచ్చారు కదా. గతంలో ఎన్ని చుట్లు వచ్చావు మనం? ఇది 3వ సారి. నువ్వు 3వ చుట్టూ వచ్చావు. ముందు ఇచ్చిన గేదెలు మంచిగా పాలు ఇస్తేనే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు, లేకపోతే రావు కదా. ఏమా అంతే కదా. వెంకటేశ్వర డైరీ ఫామ్లో నీకు ఏం మోసం జరగలేదు కదా. రైతు సోదరులు అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం దగ్గర లక్కవరం నుంచి వచ్చారండి. 2 గేదెలు తీసుకున్నారు, అంటే మొత్తం 4 గేదెలు తీసుకున్నారు. అక్కడ 2 గేదెలు తీసుకున్నారు, ఇక్కడ 2 గేదెలు తీసుకున్నారండి. కొనుక్కున్న రైతుల మాటలు కూడా ఒక చుట్టూ ఆలకించండి. గుర్తు చెప్పండి అన్న. మీ పేరేం పేరు? నా పేరు రాహుల్ అండి. రాహుల్. మీ పేరు? నాగరాజు. మీ పేరు? కుమార్. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? జంగారెడ్డి దగ్గర లక్కవరం. జంగారెడ్డిగూడెం దగ్గర లక్కవరం నుంచి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? వెంకటేశ్వర డైరీ ఫామ్. వెంకటేశ్వర డైరీ ఫామ్ దగ్గరికి వచ్చి ఎన్ని గేదెలు తీసుకున్నారు? 4 గేదెలు తీసుకున్నారు. 4 గేదెలు తీసుకున్నారు. ఇక్కడ 2 గేదెలు తీసుకున్నారు, అక్కడ 2 గేదెలు తీసుకున్నారు. 4 గేదెలు తీసుకున్నారు. ఏమా 4 గేదెలకి అడ్వాన్స్ ఎంత ఇచ్చారు మీరు? అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? 70,000 ఇచ్చారు. ఈ గేదెలు 30,000 ఇచ్చారు, ఆ గేదెలు 40,000 ఇచ్చారు. 70,000 ఇచ్చారు. ఉన్న అమౌంట్ ఇచ్చి 25వ తారీఖున ఎక్కించుకెళ్తానంటున్నారు. అంతే కదా. ఏమా వెంకటేశ్వర డైరీ ఫామ్లో మీకు ఏం మోసం ఏం జరగలేదు కదా. మీకు నచ్చినట్టు ఫోటో. రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా, రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం. మా దగ్గర ఎప్పుడు కూడా A1 క్వాలిటీ గల ప్యూర్ మొరాగేదెలు ఉంటాయండి. ఎవరికి కావాల్సిన నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, ఫోన్ చేసి మాట్లాడొచ్చండి.